ఓకేనమ్మా. ఎర్రర్స్ మీద ఇంకొక క్వశ్చన్. నీట్ 2022 ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ జీ. జీలో పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోవాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ జీ? 4π² ఇంటూ L/T². మనకిది ఆసిలేషన్స్ లోనే వస్తుంది. ఓకేనా? లెంత్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో అది రాద్దాం ముందు. గివెన్ డేటా, గివెన్ లెంత్ is equal 10 plus or minus 0.1. This is L, this is delta L. మా ఇది L, ఇది డెల్టా L. ఓకేనా? టైం తెలుసు కదా. ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎక్స్. ఓకేనా? టైం T is equal to 100 plus or minus 1 second. Okay. This is T plus or minus delta T. మా టైం కాబట్టి ఇది T, ఇది డెల్టా T. ఓకేనా? పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ G కనుక్కోవాలి. ఓకేనా? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ G? G is equal to 4π² into L/T². 4π² into L/T². మా ఈ 4π² అనేది కాన్స్టెంట్. దిస్ ఈజ్ కాన్స్టెంట్. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకి. కేవలం వేరియబుల్స్ కి మాత్రమే మనం పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కునేటప్పుడు వేస్తాం. సో G ప్రపోర్షనల్ టు ఇంప్లైస్ G proportional to L/T². G proportional to L/T². Okay. Percentage change in left hand side is equal to percentage change in right hand side. ఆ ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. రైట్. డెల్టా G/G into 100 is equal to delta L/L into 100 plus 2 into delta T/T into 100 plus 2 into delta T/T into 100. Delta T/T into 100. Delta T/T into 100. Okay. Delta L/L చూడండి. 0.1/10 into 100 ప్లస్ మా టీకి పవర్ 2 కాబట్టి ఇట్లా వేసాం. డివిజన్లో ఉన్న అడిషనే చేయాలి. ఓకే. 2 into వాట్ ఈస్ డెల్టా టీ? 1. వాట్ ఈస్ టీ? 100. 2 into 1/100 into 100. 1 plus 2 is equal to 3%. So this is okay number, right? Okay number. ఇప్పుడు 2 రెసిస్టెన్సెస్ సిరీస్ లో ఉంటే అందులో ఎర్రర్ కనుక్కోవటం. 2 రెసిస్టెన్సెస్ ప్యారలల్ లో ఉంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కి ఈ ఎర్రర్ కనుక్కోవటం. అవి చూద్దాం. ఓకే. ఎర్రర్ అప్లికేషన్ అని పెట్టండి. when finding error when 2 resistances in series. Finding error when 2 resistances in series. 2 resistances
finding error when two resistances in series. ఓకేనమ్మా? let R1, R2 are resistances in series. Are resistances in series. Are resistances in series. Then RS is equal to R1 plus R2. RS is equal to R1 plus R2. ఇప్పుడు ఈ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ లో ఎర్రర్ ఎలా కనుక్కుంటాం? డెల్టా ఆర్ఎస్, డెల్టా R1 plus delta R2. Delta RS is equal to delta R1 plus delta R2. So this is okay. Error in parallel combination. Error in parallel combination. Combination of resistances. Parallel combination of resistances. Error in parallel combination of resistance. సో రెండు రెసిస్టెన్సెస్ ప్యారలల్ లో ఉంటే ఇది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఆర్ ప్యారలల్ ఇజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. దీనికి మరి ఎర్రర్ ఎలా వచ్చింది అంటే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అటు ఇటు అంటే మనకి జనరల్గా ఫార్ములా ఏంటి? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉంటే 1/R ప్యారలల్ ఇజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది అనమాట. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేసామనుకోండి, చూడండి, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? -1/RP స్క్వేర్ డెల్టా R is equal to -1/R1 square into delta R -1/R2 square into delta R according to rules of differentiation. సో ఈ విధంగా చేస్తే వస్తుంది. 1/x స్క్వేర్ కి -1/x కి డిఫరెన్షియేషన్ -1/x స్క్వేర్ ఇంటూ డెల్టా ఎక్స్ వేయాలి. దేంతో డిఫరెన్షియేట్ చేస్తున్నామో చెప్పకపోతే. సో ఇలా చేస్తే వచ్చింది. బట్ ఇదంతా అవసరం లేదు, మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఫార్ములా ఏంటంటే ఎర్రర్ కనుక్కోవడానికి అందులో మైనస్ క్యాన్సిల్ చేస్తే వచ్చింది డెల్టా ఆర్పి అంటే ఎఫెక్టివ్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. డెల్టా ఆర్పి బై ఆర్పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా R1 బై R1 స్క్వేర్ ప్లస్ డెల్టా R2 బై R2 స్క్వేర్. ఓకే, డెల్టా ఆర్పి బై ఆర్పి స్క్వేర్. ఓకే, డెల్టా ఆర్పి అంటే ఎర్రర్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్, డెల్టా R1 అంటే ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్ R1, డెల్టా R2 అంటే ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్ R2. ఓకేనా? డెల్టా ఆర్పి ఎర్రర్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్, ఎర్రర్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్, ప్యారలల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, effective resistance. R1 డెల్టా R1 అంటే R1 అంటే ఇండివిజువల్ రెసిస్టెన్స్. డెల్టా R1 ఎర్రర్ ఇన్ ఫస్ట్ రెసిస్టెన్స్, ఎర్రర్ ఇన్ R1. డెల్టా R2
ఎర్రర్ ఇన్ ఆర్ టూ, ఎర్రర్ ఇన్ ఆర్ టూ, ఎర్రర్ ఇన్ ఆర్ టూ. ఓకేనమ్మా. సో రెండు రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటే ఈ ఫార్ములా వేస్తే డెల్టా ఆర్పి వచ్చింది. రిలేటివ్ ఎర్రర్ కావాలన్నా ఏది కావాలన్నా ఈ ఫార్ములాతో వేసి చేయాలి. ఓకేనా. రిలేటివ్ ఎర్రర్ అంటే ఏమవుద్ది? డెల్టా ఆర్పి బై ఆర్పి, డెల్టా ఆర్పి బై ఆర్పి. ఆర్పి అంటే ఎఫెక్టివ్ ప్యారలల్ రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ ప్యారలల్ రెసిస్టెన్స్. ఓకే, రైట్. సో ఇక్కడ ఇది కనపడట్లేదు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ రాస్తాను. డెల్టా R1 కామా డెల్టా R2, ఎర్రర్స్ ఇన్ R1 కామా R2, ఎర్రర్స్ ఇన్ R1 కామా R2. ఓకేనా, రైట్. ఓకేనమ్మా. నౌ సిరీస్ ప్యారలల్ రెసిస్టెన్సెస్ ఎర్రర్స్ లో, కాంబినేషన్ ఎర్రర్స్ లో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓకే, రైట్. టూ రెసిస్టర్స్ ఆఫ్ రెసిస్టెన్సెస్ R1 ఈక్వల్ టు 100 ప్లస్ ఆర్ మైనస్ 3 ఓం అండ్ R2 ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ ఆర్ మైనస్ 4 ఓం ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. ఫైండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఎర్రర్తో సహా కనుక్కోవాలి. సిరీస్ లో ఉన్నప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్, అందులో ఉన్న ఎర్రర్. ప్యారలల్ లో ఉన్నప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్, అందులో ఉన్న ఎర్రర్. అలా కనుక్కోవాలి. ఓకేనా, కనుక్కుందాం. ఫస్ట్ సిరీస్. ఓకే, సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోమంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, అందులో ఎర్రర్ కూడా చెప్పాలి. మరి వాడు ఎర్రర్ ఇచ్చినప్పుడు ఎర్రర్ కూడా స్పెసిఫై చేయాలి. సో ఇండివిజువల్ రెసిస్టెన్సెస్ ఏంటి? R1 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి? 100 ప్లస్ ఆర్ మైనస్ 3 ఓం. ఓకేనా, కామ్. R2 ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ ఆర్ మైనస్ 4 ఓం. ఓకేనా, అది ఇచ్చి. ఇదేంటిది? R1 అంటే దిస్ ఈజ్ R1, దిస్ ఈజ్ డెల్టా, దిస్ ఈజ్ R2, దిస్ ఈజ్ డెల్టా. రెసిస్టెన్స్ ఎర్రర్, రెసిస్టెన్స్ ఎర్రర్. సో R1 డెల్టా R1, R2 డెల్టా. మరి సిరీస్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కి ఫార్ములా ఏంటి? RS ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2, R1 ప్లస్ R2. ఓకేనా. సో వాట్ ఈజ్ RS? డెల్టా RS అయితే, ఎర్రర్ అయితే డెల్టా RS ఈజ్ ఈక్వల్ టు, అకార్డింగ్ టు అవర్ ఫార్ములా, డెల్టా R1 ప్లస్ డెల్టా R2, ప్లస్ లో ఉన్న మైనస్ లో. దీని నుంచి RS ఏమొస్తుంది? RS ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2, 100 ప్లస్ 200, that is equal to 300 ohm. Delta RS is equal to delta R1 plus delta R2, 3 plus 4, 3 plus 4, 7 ohm, 7. Okay. మా డెల్టా RS అంటే డెల్టా R1 ప్లస్ డెల్టా R2. సో ఇప్పుడు RS ని ఎలా స్పెసిఫై చేస్తాం? RS ప్లస్ ఆర్ మైనస్ డెల్టా RS. ఓకేనా. సో ఎఫెక్టివ్ సిరీస్ రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ సిరీస్ రెసిస్టెన్స్, సిరీస్ రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ సిరీస్ రెసిస్టెన్స్ RS ప్లస్ ఆర్ మైనస్ డెల్టా RS. అంటే ఇంకేదైనా అంతే. అదే ప్యారలల్ అయితే RP ప్లస్ ఆర్ మైనస్ డెల్టా R. లెంత్ని ఎలా స్పెసిఫై చేస్తాం? L ప్లస్ ఆర్ మైనస్ డెల్టా L. అలానే సేమ్. వాట్ ఈజ్ RS? 300, 300 ప్లస్ ఆర్ మైనస్ 7, 300 ప్లస్ ఆర్ మైనస్, రైట్. దిస్ ఈజ్ సిరీస్ కాంబినేషన్. ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్ లో ఎర్రర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ప్యారలల్ కాంబినేషన్ లో కనుక్కోవాలి. ఓకేనా, రైట్. ఓకే, ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్ లో చూద్దాం. ప్యారలల్ కాంబినేషన్.
ప్యారలల్ కాంబినేషన్లో 1/Rp is equal to 1/R1 plus 1/R2. ఆర్పి అంటే ఎఫెక్టివ్ ప్యారలల్ రెసిస్టెన్స్. ఇందులో ఎర్రర్ ఎలా కనుక్కోవాలి, ఇందాక ఫార్ములా రాశాను, అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా, డెల్టా ఆర్పి బై ఆర్పి స్క్వేర్ is equal to delta R1 by R1 square plus delta R2 by R2 square. ఓకేనా, డెల్టా ఆర్పి అంటే మా ఆర్పి కనుక్కోవాలి ఫస్ట్. వాట్ ఈస్ ప్యారలల్? ఆర్పి ప్యారలల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కాంబినేషన్ R1 R2 by R1 plus R2. ఓకేనా, ఇదిగోండి R1 డెల్టా R1, R2 డెల్టా R2. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. వాట్ ఈజ్ R1? 100 into 200 by 100 plus 200. ఇది ఎంత అయింది? ఇది 200/3 అవుతుంది. 200/3. దిస్ ఈజ్ ఆర్ ప్యారలల్ 200/3. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం డెల్టా ఆర్పి కనుక్కోవాలి. డెల్టా ఆర్పి కనుక్కోవాలంటే ఆర్పి వాల్యూ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి డెల్టా ఆర్పి కనుక్కోవాలి. ఎందుకు డెల్టా ఆర్పి కనుక్కోవాలి? ఎఫెక్టివ్ ప్యారలల్ రెసిస్టెన్స్ అంటే ఎలా చూపించాలి? ఆర్పి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఆర్పి, డెల్టా ఎర్రర్ తో సహా చూపించాలి మెజర్మెంట్. ఓకేనా, సో ఫైండ్ డెల్టా ఆర్పి. డెల్టా ఆర్పి బై ఆర్పి స్క్వేర్. ఆర్పి స్క్వేర్ అంటే 200/3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా R1. డెల్టా R1 అంటే 3/100 హోల్ స్క్వేర్. 3/100 స్క్వేర్. డెల్టా R1 బై R1 స్క్వేర్. డెల్టా R1 అంటే 3/100 స్క్వేర్ ప్లస్ డెల్టా R2 4/200 స్క్వేర్ ప్లస్ 4/200 స్క్వేర్. 200 స్క్వేర్. ఓకేనా, 200 స్క్వేర్. రైట్. ఇక్కడ నుంచి డెల్టా ఆర్పి కనుక్కోవాలి. దీన్ని ఇటువైపు తీసుకెళ్ళి డెల్టా ఆర్పి ఈజ్ ఈక్వల్ టు 3/100 స్క్వేర్ ఇంటూ 200/3 హోల్ స్క్వేర్ ప్లస్ 4/200 స్క్వేర్ ఇంటూ 200/3 హోల్ స్క్వేర్. ఓకేనా, సో దీన్ని ఇటు తీసుకెళ్తే ఇలా వస్తుంది. ఓకేనా, దాన్ని ఇటు తీసుకెళ్ళాలి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా ఆర్పి ఈజ్ ఈక్వల్ 3/100 స్క్వేర్. ఇది దీన్ని ఎలా రాయొచ్చు? 4 into 100 స్క్వేర్ లాగా రాయొచ్చు. డివైడెడ్ బై 9 ప్లస్ ఇక్కడ 200 స్క్వేర్, ఇక్కడ 200 స్క్వేర్. ఇది డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4/9 అవుతుంది. 3 స్క్వేర్. 4/3 స్క్వేర్. 200 స్క్వేర్ 200 స్క్వేర్ క్యాన్సిల్. ఓకేనా, ఇక్కడ 100 స్క్వేర్ 100 స్క్వేర్ క్యాన్సిల్. ఇది 3. సో డెల్టా ఆర్పి ఈజ్ ఈక్వల్ టు 4/3 ప్లస్ 4/9. ఎల్సిఎం తీసుకుంటే 9. ఎల్సిఎం 9 తీసుకుంటే చూడమ్మా, ఎల్సిఎం 9 తీసుకుంటే 4 3 12 ప్లస్ 4 16. 16/9. 16. సో ఇప్పుడు ఆర్ ప్యారలల్ ఎలా చూపిస్తాం? ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ రెసిస్టెన్స్. parallel combination resistance. Rp plus or minus delta R. Plus or minus delta R. What is Rp? Rp ante 200/3. 200/3 plus or minus
16/9. 16/9. సో అక్కడ కనిపించట్లేదు. ఇలా రిప్రజెంట్ చేయాలమ్మా. రైట్. వాట్ ఈజ్ ఆర్పి? 200/3. వాట్ ఈజ్ డెల్టా ఆర్పి? 16/9. ఈ రెండు అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, అయిపోతుంది. రైట్. సో దిస్ ఈజ్ ప్రాబ్లమ్ ఆన్ సిరీస్ రెసిస్టెన్స్ లో ఎర్రర్ కనుక్కోవటం, ప్యారలల్ కాంబినేషన్ లో ఎర్రర్ కనుక్కోవటం. ఓకే, ఇది స్టాండర్డ్ మోడల్. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోద్ది. ఇది ఇంపార్టెంట్ మోడల్. రైట్. సో ఇదిగో ఆర్పి వచ్చింది, డెల్టా ఆర్పి వచ్చిందమ్మా. ఆర్పి ఇక్కడ రాసాం, డెల్టా ఆర్పి ఇక్కడ రాసాం, అయిపోయింది. ఆరు ఒకటి సబ్స్టిట్యూట్ చేయటం, అదే ఆన్సర్. రైట్. వెరీ గుడ్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ ఫిజిక్స్ తెలుగు ఛానల్. మనం ఇప్పటిదాకా కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ మీద చేసాం. నౌ ఇప్పుడు వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్, వాటి గురించి చూద్దాం. ఆ టాపిక్స్ ప్లస్ రెలవెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. వెర్నియర్ క్యాలిపర్స్. లెట్ us start with వెర్నియర్ క్యాలిపర్స్. ఓకే, రైట్. వెర్నియర్ క్యాలిపర్స్. వెర్నియర్ క్యాలిపర్స్. వెర్నియర్ క్యాలిపర్స్. ఓకే, వెర్నియర్ క్యాలిపర్స్. ఇప్పుడు లీస్ట్ వెర్నియర్ క్యాలిపర్స్. లీస్ట్ కౌంట్ ఆఫ్ ద వెర్నియర్ క్యాలిపర్స్ ఈజ్ 0.01 centimeters. ఓకే, లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. వెర్నియర్ క్యాలిపర్స్ మన ల్యాబొరేటరీలో వాడేదానికి 0.01 centimeters. జనరల్గా అంత ఉంటుంది. వెల్కమ్ టు అనిల్ ఫిజిక్స్ తెలుగు ఛానల్. ఇప్పటిదాకా మనం ఎర్రర్స్ డిస్కస్ చేసి వాటి మీద ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు మనం వెర్నియర్ క్యాలిపర్స్ మీద, వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్ డిస్కస్ చేద్దాం. వాటి కరెస్పాండింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఓకేనా? సో వెర్నియర్ క్యాలిపర్స్. సో లెట్ us see వెర్నియర్ క్యాలిపర్స్. వెర్నియర్ క్యాలిపర్స్ లో దీన్ని మెయిన్ స్కేల్ అంటారు. మూవ్ అవుతుంది అనమాట. వెర్నియర్ స్కేల్ అయితే మూవ్ అవుతుంది, దీని మీద ఇలా మూవ్ చేయొచ్చు. ఎవరికైతే ఇంటర్మీడియట్ అయిపోతుందో వాళ్ళకి వెర్నియర్ క్యాలిపర్స్ గురించి తెలుసు. ఇది మన ఆర్డినరీ స్కేల్ లానే ఉంటుంది. ఓకేనా? లీస్ట్ కౌంట్ ఆఫ్ ద వెర్నియర్ క్యాలిపర్స్ కి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ అది రాదు. లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. 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 LC. LC is equal to 1 MSD minus 1 VSD. 1 MSD minus 1 VSD. 1 main scale division minus 1 vernier scale division. ఓకేనా? MSD minus VSD 1 అవసరం లేదు. MSD minus VSD. ఓకే. MSD అంటే మెయిన్ స్కేల్ డివిజన్. మెయిన్ స్కేల్ డివిజన్ కొంచెం పెద్దది రాదు. మెయిన్ స్కేల్ డివిజన్. VSD అంటే వెర్నియర్ స్కేల్ డివిజన్. వెర్నియర్ స్కేల్ డివిజన్. ఓకే, వెర్నియర్ స్కేల్ డివిజన్. లీస్ట్ కౌంట్ అంటే MSD మైనస్ VSD. ఓకేనా? మెయిన్ స్కేల్ డివిజన్ కి వెర్నియర్ స్కేల్ డివిజన్ కి మధ్య రిలేషన్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఎక్కువ డివిజన్స్ వెర్నియర్ స్కేల్లో ఉంటాయండి. అంటే
మెయిన్ స్కేల్ మీద కంటే కూడా ఒకటో రెండో ఎక్కువ ఉంటాయి, అవి వాళ్ళు ఇస్తారు రిలేషన్. ఓకేనా. సో మెయిన్ స్కేల్ డివిజన్స్ కి వెర్నియర్ స్కేల్ డివిజన్స్ కి మధ్య రిలేషన్ వాళ్ళు ఇస్తారు. ఓకేనా. ద రిలేషన్ బిట్వీన్ main scale division main scale divisions and vernier scale divisions relation between main scale divisions and vernier scale divisions are given in the problem. వాడు ఇచ్చేస్తాడు ప్రాబ్లం. are given in the problem. ఇంతకీ మన మెయిన్ స్కేల్ డివిజన్ అంటే ఏంది? మెయిన్ స్కేల్లో రెండు గీతల మధ్య దూరం. వన్ వెర్నియర్ స్కేల్ డివిజన్ అంటే ఏంది? వెర్నియర్ స్కేల్లో రెండు గీతల మధ్య దూరం. వెర్నియర్ స్కేల్లో రెండు గీతల మధ్య దూరాన్ని విఎస్డి అంటారు. మెయిన్ స్కేల్లో రెండు గీతల మధ్య దూరాన్ని ఎంఎస్డి అంటారు. ఓకేనా. రైట్. సో జనరల్గా రెండు గీతల మధ్య దూరం మెయిన్ స్కేల్లో ఎంత ఉంటుంది? 1 సెంటీమీటర్ లేదా కొన్ని స్కేల్స్లో 0.5 సెంటీమీటర్స్. దాన్ని బట్టి మనకి లీస్ట్ కౌంట్ ఆఫ్ ద వెర్నియర్ క్యాలిపర్స్ వస్తుంది. మనం ల్యాబొరేటరీలో యూజ్ చేసే ఇంటర్మీడియట్ ల్యాబ్లో యూజ్ చేసే వెర్నియర్ క్యాలిపర్స్ జనరల్గా 0.01 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనమ్మా. రైట్. ఇప్పుడు రీడింగ్ ఆఫ్ ద స్కేల్ ఎలా చేస్తారో చూద్దాం. రైట్. ఓకే. ఇప్పుడు రీడింగ్ ఎలా తీసుకుంటాం వెర్నియర్ స్కేల్తో? హౌ వి విల్ టేక్ రీడింగ్? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను డయామీటర్ కావాలి, దాని రీడింగ్ ఎలా తీసుకుంటాం అంటే రీడింగ్ ఆఫ్ ద వెర్నియర్ క్యాలిపర్స్. రీడింగ్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. రీడింగ్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. రీడింగ్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. రీడింగ్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. రీడింగ్ ఎంత అంటే చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ఆర్ ప్లస్ విసి ఇంటూ ఎల్సి. ఎంఎస్ఆర్ అంటే మెయిన్ స్కేల్ రీడింగ్. ఎంఎస్ఆర్ అంటే ఏందమ్మా? మెయిన్ స్కేల్ రీడింగ్. మెయిన్ స్కేల్ రీడింగ్. మెయిన్ స్కేల్ రీడింగ్. మెయిన్ స్కేల్ రీడింగ్. విసి అంటే వెర్నియర్ కోఇన్సిడెన్స్. ఎల్సి అంటే లీస్ట్ కౌంట్. ఎల్సి అంటే లీస్ట్ కౌంట్. విసి అంటే వెర్నియర్ కోఇన్సిడెన్స్. విసి వెర్నియర్ కోఇన్సిడెన్స్. వెర్నియర్ కోఇన్సిడెన్స్. విసి అంటే వెర్నియర్ కోఇన్సిడెన్స్. ఎల్సి అంటే లీస్ట్ కౌంట్. ఓకేనమ్మా. రైట్. ఇప్పుడు మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే ఏంటి? మీరు ఆబ్జెక్ట్ జాస్ మధ్య ఇన్సర్ట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఈ రెండు జాస్ ఉంటాయి, వీటి మధ్య ఫర్ ఎగ్జాంపుల్ దీని డయామీటర్ కొలవాలంటే ఇదిగోండి రెండు జాస్ మధ్య ఇది ఇట్లా పెట్టాలి. దీన్ని ఇలా జరిపేస్తాం. అప్పుడు మెయిన్ స్కేల్ మీద చూపించే రీడింగే మెయిన్ స్కేల్ రీడింగ్. ఓకేనా. రైట్. వెర్నియర్ స్కేల్ మీద ఉండే ఫస్ట్ గీతని వెర్నియర్ 0 అంటారు. వెర్నియర్ 0 మెయిన్ స్కేల్ మీద ఏ రీడింగ్ అయితే దాటిందో దాన్ని మెయిన్ స్కేల్ రీడింగ్ అంటారు. మనకి ఇదంతా అడగరు క్వశ్చన్లు, మామూలుగా చెప్తున్నాను. మీకు మెయిన్ స్కేల్ రీడింగ్ ఇచ్చేస్తారు. మెయిన్ స్కేల్ రీడింగ్ ఇచ్చేస్తారు. వెర్నియర్ కోఇన్సిడెన్స్ కూడా ఇస్తారు. వెర్నియర్ కోఇన్సిడెన్స్ అంటే వెర్నియర్ స్కేల్ మీద డివిజన్స్, మెయిన్ స్కేల్ మీద డివిజన్స్, వెర్నియర్ స్కేల్ మీద ఏదో ఒక డివిజన్ మెయిన్ స్కేల్తో కోయిన్సైడ్ అవుతుంది. వెర్నియర్ స్కేల్ మీద ఉన్న ఒక డివిజన్ మెయిన్ స్కేల్ డివిజన్తో కరెక్ట్గా ఒకే లైన్ మీదకి వచ్చేస్తుంది. ఓకేనా. దీని మీద ఎన్నో గీత, దీని మీద ఎన్నో సమ్ లైన్, ఒక లైన్ కరెక్ట్గా కోయిన్సైడ్ అయింది, దాన్ని వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటారు. ఎన్నో గీత. ఫస్ట్ గీత అయితే వెర్నియర్ కోయిన్సిడెన్స్ 0 అవుతుంది. సెకండ్ గీత కోయిన్సైడ్ అయితే, సెకండ్ లైన్ కోయిన్సైడ్ అయితే వెర్నియర్ కోయిన్సిడెన్స్ 1. ఫోర్త్ లైన్ కోయిన్సైడ్ అయితే వెర్నియర్ స్కేల్ మీద ఫోర్త్ లైన్ కిందున్న మెయిన్ స్కేల్తో కోయిన్సైడ్ అయితే 4, సిక్స్త్ కోయిన్సైడ్ అయితే 6. అట్లా వెర్నియర్ కోయిన్సిడెన్స్ కూడా ఇస్తారు. ఓకేనా.
లీస్ట్ కౌంట్ ఆల్రెడీ కనుక్కున్నారు, ఇందాక నేను చెప్పాను ఫార్ములా. లీస్ట్ కౌంట్ అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫార్ములాలో పెట్టుకుంటే రీడింగ్ వచ్చేస్తుంది. మీకు డయామీటర్ కనుక్కోవచ్చు, లెంత్ కనుక్కోవచ్చు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, స్కేల్ ఉండగా దీని డయామీటర్ని వెర్నియర్ క్యాలిపర్స్తో ఎందుకు కొలుస్తాము అంటే, వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్ దానిక మామూలు స్కేల్ కంటే తక్కువ డివిజన్ కూడా కొలవగలరు. ఇప్పుడు స్కేల్తో మీరు ఎంత రీడింగ్ చెప్తారు? 5.2 సెంటీమీటర్స్, 6.2 సెంటీమీటర్స్, 7.2 సెంటీమీటర్స్. ఒక డెసిమలే వచ్చింది సెంటీమీటర్స్తో కొలిచినప్పుడు. అదే వెర్నియర్ క్యాలిపర్స్తో మీరు కనుక మెజర్ చేస్తే 6.23 సెంటీమీటర్స్, 5.23 సెంటీమీటర్స్ అంటే 0.01 సెంటీమీటర్స్ వరకు మనకి మెజర్మెంట్ కొలవగలదు అనమాట. ఓకేనా? దాని యొక్క ప్రెసిషన్ ఎక్కువ డెసిమల్స్ చూపించగలదు. ఓకేనా? సో లీస్ట్ కౌంట్ ఆఫ్ ద వెర్నియర్ క్యాలిపర్స్ ఈజ్ మోర్. ఓకే, లీస్ట్ కౌంట్ బాగా తక్కువ డివిజన్ కూడా కొలవగలదు. ప్రెసిషన్ ఈజ్ మోర్. ఓకే, మనం ఆల్రెడీ ప్రెసిషన్లో చెప్పుకున్నాం, ఎక్కువ డెసిమల్స్ ఉంటే ఎక్కువ ప్రిసైజ్ రీడింగ్. ప్రెసిషన్ అనేది లీస్ట్ కౌంట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ మీద డిపెండ్ అవుతుంది. అలా సో వెర్నియర్ కోఇన్సిడెన్స్ MSR ప్లస్ VC ఇంటూ LC. రైట్? ఓకేనమ్మా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనం రీడింగ్ని కనుక్కోవాలి. లీస్ట్ కౌంట్కి ఫార్ములా MSD మైనస్ VSD. నెక్స్ట్ రీడింగ్ ఆఫ్ ద వెర్నియర్ క్యాలిపర్స్కి MSR ప్లస్ VC ఇంటూ LC. ఓకే, సో VC అంటే వెర్నియర్ కోఇన్సిడెన్స్, LC అంటే లీస్ట్ కౌంట్, MSR అంటే మెయిన్ స్కేల్ రీడింగ్. ఓకేనా? సో ఇవి వాళ్ళు డైరెక్ట్గానే ఇచ్చేస్తారు. ఇప్పుడు దీని మీద ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? రైట్. ఓకేనమ్మా. 2019లో ఇచ్చిన ఈ క్వశ్చన్ చూడండి. వెర్నియర్ క్యాలిపర్స్ మీద 2019లో ఇచ్చిన క్వశ్చన్. ద మెయిన్ స్కేల్ ఆఫ్ ఏ వెర్నియర్ క్యాలిపర్స్ హ్యాస్ n divisions per centimeter. n divisions of vernier scale coincides with n-1 divisions of main scale. ఇందాకే చెప్తాను నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడే, మెయిన్ స్కేల్ డివిజన్స్ కి వెర్నియర్ స్కేల్ డివిజన్స్ కి మధ్య రిలేషన్ ప్రాబ్లంలోనే ఇస్తారు. ఓకేనా? చూడండి, n VSD, n వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు n-1 మెయిన్ స్కేల్ డివిజన్స్. n-1 మెయిన్ స్కేల్ డివిజన్స్. ఓకేనా? n VSD is equal to n-1 MSD. ఓకేనా? VSD is equal to n-1 by n MSD. n-1 by n MSD. ఓకేనా? n VSD is equal to n-1 MSD. What is it? This is given in the question. Okay. VSD is equal to n-1 by n MSD. What is least? So least count formula ఏంటి? Least count formula MSD minus VSD. Least count of vernier calipers. Least count of vernier calipers. LC is equal to MSD minus VSD. MSD minus VSD. Okay. MSD minus VSD. So what is VSD ను కూడా MSD లోకి మార్చుకోండి. 1 VSD is equal to ఎంత? VSD బదులు ఇది పెట్టేసేయండి. MSD minus VSD అంటే ఎంత? n-1 by n MSD. ఓకే, n-1 by n MSD. ఇప్పుడు MSDని కామన్ చేయండి రెండిట్లో. సో ఇందులో కామన్ చేయండి. 1 MSDని కామన్ తీస్తే 1 minus n-1 by n. 1 minus n-1 by n. Okay. 1 minus n-1 by n.
MSD MSDని కామన్ తీస్తే కింద n తీసుకో, n మైనస్ ఆఫ్ n మైనస్, ఓకే, n మైనస్, దట్ ఈజ్ ఈక్వల్ టు MSD బై n, MSD బై n, ఓకేనా. చూడండి లీస్ట్ కౌంట్, ఇదంతా లీస్ట్ కౌంట్కి వచ్చింది, ఇదంతా లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ MSD బై n అని వచ్చింది. మరి 1 MSD అంటే అంత ఇక్కడ ఇచ్చారు చూడండి. సో 1 మెయిన్ స్కేల్ హ్యాస్ n డివిజన్స్ పర్ సెంటీమీటర్. ఒక సెంటీమీటర్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? n డివిజన్స్ ఉన్నాయి. సో ఒక మెయిన్ స్కేల్ అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ అంటే ఎన్ని సెంటీమీటర్స్ ఇప్పుడు రాద్దాం. n డివిజన్స్ పర్ సెంటీమీటర్. మెయిన్ స్కేల్ ఎన్ని ఉన్నాయంట చూడండి, మెయిన్ స్కేల్ ఎన్ని ఉన్నాయంట. సో లెట్ us see 1 మెయిన్ స్కేల్ గురించి ఇది ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మెయిన్ స్కేల్? n డివిజన్స్ పర్ సెంటీమీటర్. ఒక సెంటీమీటర్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయండి? n డివిజన్స్ ఉన్నాయి, n డివిజన్స్. మరి ఒక డివిజన్ అంటే, ఒక మెయిన్ స్కేల్ డివిజన్ అంటే ఏమైంది? 1 × 1/n. సో MSD ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 1 × 1/n, 1 × 1/n. సో దిస్ ఈస్ 1/n, దిస్ ఈస్ 1/n. ఓకే. సో MSD వాళ్ళు ఏం రాస్తానమ్మా? 1/n డివైడెడ్ బై n. That is equal to 1/n square. That is equal to 1/n square. So what is the least count? 1/n square. 1/n square. So ఈ విధంగా చేయాలి. రైట్. ఓకేనమ్మా. ఇప్పుడు వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్ కనుక్కోవడానికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఆ ఫార్ములా ఒకసారి చెప్పుకుందాం. ఓకేనా. లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. LC is equal to 1 MSD divided by number of vernier scale divisions. Vernier scale divisions. One main scale division by number of vernier scale division. ఈ ఫార్ములాని కూడా మనం లీస్ట్ కౌంట్ కనుక్కోవటానికి, లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ కనుక్కోవడానికి యూజ్ చేయొచ్చు. లీస్ట్ కౌంట్ అంటే ద లీస్ట్ మెజర్మెంట్ దట్ కెన్ బి డన్ విత్ ద ఇన్స్ట్రుమెంట్, దట్ ఈస్ కాల్డ్ లీస్ట్ కౌంట్. ఓకేనమ్మా. సో లెట్ us టేక్ ఎ ప్రాబ్లం. ఓకేనమ్మా. ద వెర్నియర్ స్కేల్ ఆఫ్ క్యాలిపర్స్. వెర్నియర్ స్కేల్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయమ్మా? 50 డివిజన్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్, రైట్? నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్. డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్. is equal to 50. Each main scale division is 0.5 mm. One main scale division is equal to 0.5 mm. 0.5 mm. సో ఇది 2 ఫార్ములాస్తోనూ చేయొచ్చు. నేను లీస్ట్ కౌంట్కి 2 ఫార్ములాస్ చెప్పాను. 1 MSD minus VSD. 1 main scale division by number of వెర్నియర్ స్కేల్ డివిజన్స్. సో ఇది దాంతో వచ్చేసింది చూడండి. లీస్ట్ కౌంట్ సెకండ్ ఫార్ములాతో లీస్ట్ కౌంట్ ఎల్సి ఈజ్ ఈక్వల్ 1 MSD by number of వెర్నియర్ స్కేల్ డివిజన్స్.
నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. వెర్నియర్ స్కేల్ డివిజన్స్, నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. వన్ ఎంఎస్డి అంటే 0.5. నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అంటే 50. ఓకేనా, 0.5/50. ఎంఎం ఆల్రెడీ ఎంఎంలో ఉంది కాబట్టి ఎంఎం ఇది వేయచ్చు. ఓకే, ఇది వేస్తే వచ్చేస్తుంది 0.5/50 అంటే 0.5ని 1/2గా రాయండి. 1/2 ఇంటూ 100. ఇక్కడ మీ క్యాలిక్యులేషన్ 1/2 ఇంటూ 50, సారీ 1/2 ఇంటూ 50. 1/2 ఇంటూ 50, 1/100, 0.01 mm, 0.01. ఓకేనా, 0.01. సో ఇలా కనుక్కోవచ్చు. క్యాలిక్యులేషన్ బైపీసీ వాళ్ళు కొంచెం జాగ్రత్త. హాఫ్ని 1/2గా రాయొచ్చు, 0.01 mm. ఓకేనా, ఇలా కాకుండా ఇంకొక మెథడ్, అదే లీస్ట్ కౌంట్ అంటే ఎంఎస్డి మైనస్ విఎస్డి, అలా వేసి చూద్దాం. అలా కూడా చేసేద్దాం. ఓఆర్ఆర్ సెకండ్ మెథడ్. నౌ గో టు సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి మనకి? లీస్ట్ కౌంట్ ఎల్సి ఈజ్ ఈక్వల్ టు లీస్ట్ కౌంట్ ఎల్సి ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్డి మైనస్ విఎస్డి. ఎంఎస్డి మైనస్ విఎస్డి. సో ఎంఎస్డికి విఎస్డికి ఈ ఫార్ములాతో కనుక్కునేటప్పుడు వాటి రిలేషన్ ఉంటేనే కనుక్కుంటాం. ఆ రిలేషన్ ఇచ్చేస్తారు దాదాపుగా. చూడండి, 49 మెయిన్ స్కేల్ డివిజన్స్, 49 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు 50 వెర్నియర్ స్కేల్ డివిజన్స్. ఓకే, 49 ఎంఎస్డి ఈజ్ ఈక్వల్ టు 50 విఎస్డి. ఓకేనా, అప్పుడు 1 విఎస్డి అంటే అంత, ఎందుకంటే ఎంఎస్డి వాల్యూ తెలుసు మనకి, ఎప్పుడు ఎంఎస్డి వాల్యూవే తెలిసింది మనకి. 49/50 ఎంఎస్డి, 49/50 ఎంఎస్డి ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్డి మైనస్ 49/50 ఎంఎస్డి. 49/50 ఎంఎస్డి. ఓకేనా, ఎంఎస్డి కామన్ తీస్తే 1 మైనస్ 49/50, 1 మైనస్ 49/50 ఎంఎస్డి ఇంటూ 1/50, ఎంఎస్డి ఇంటూ 1/50. వాట్ ఈజ్ ఎంఎస్డి? 0.5, 0.5/50, 0.5/50. ఓకేనా, 0.5/50, 0.5/50. 0.5/50 అంటే ఇక్కడ కూడా చూడండి 1/, సేమ్ అంతే 1/, డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇక్కడ, ఆల్రెడీ ఇందాక వేసాను కాబట్టి 0.01. సో ఈ విధంగా ఇదే కొంచెం లాంగ్ ఉంది, ఇందాక ఈజీగా ఉంది. అంటే ఏ ఫార్ములా ఈజీగా ఉంటే ఆ ఫార్ములా వేసేసి లీస్ట్ కౌంట్ ఆఫ్ ద వెర్నియర్ క్యాలిపర్స్ కనుక్కోవచ్చు. ఓకేనా, రైట్. అలానే రీడింగ్ ఆఫ్ ద స్కేల్ అడిగినా కానీ చేయండి మీరు. సో రీడింగ్ ఆఫ్ ద స్కేల్ అడిగితే చెప్తాను కదా, ఎంఎస్ఆర్ ప్లస్ విసి ఇంటూ ఎల్సి, అది ఇస్తే ఈ 3 మోడల్స్ దీని మీద ఇస్తుంటారు. ఓకే, లెట్ us గో టు స్క్రూ గేజ్. స్క్రూ గేజ్లోకి వెళ్దాం. ఓకేనమ్మా, దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద స్క్రూ గేజ్. అంటే ఒక రఫ్ డయాగ్రామ్, అంత ఇదిగా అవసరం లేదు. అంటే వాట్ ఆర్ ద కంటెంట్స్ అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనమ్మా, ఇది సర్క్యులర్ స్కేల్. ఎట్లా ఉంటుందండి సర్క్యులర్ స్కేల్? రెడ్ మార్క్తో ఉన్నది సర్క్యులర్ స్కేల్. ఓకేనా, ఇట్లా ఉంటాయి సర్క్యులర్ స్కేల్ రీడింగ్స్. ఇది రెఫరెన్స్ లైన్, ఈ రెడ్ లైన్ ఉన్నదే రెఫరెన్స్ లైన్. దిస్ ఈజ్ మెయిన్ స్కేల్, దిస్ ఈజ్ మెయిన్ స్కేల్. ఓకే, ఇప్పుడు లీస్ట్ కౌంట్ ఆఫ్ ద స్క్రూ గేజ్ కి ఫార్ములా, లీస్ట్ కౌంట్ ఎల్సి ఈజ్ ఈక్వల్ టు పిచ్ ఆఫ్ ద స్క్రూ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ ఆర్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. సర్క్యులర్ స్కేల్ అన్నా హెడ్ స్కేల్ అన్నా ఒకటే. లీస్ట్ కౌంట్ ఎల్సి ఈజ్ ఈక్వల్ టు పిచ్ ఆఫ్ ద స్క్రూ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ ఆర్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. ఓకే,
pitch of the screw is equal to distance moved by number of rotations. Distance moved by number of rotations. సో ఒక రొటేషన్ చేస్తే ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది? డిస్టెన్స్ మూవ్డ్ బై నెంబర్ ఆఫ్ రొటేషన్స్. జనరల్గా 1 ఉంటుంది. ఒక రొటేట్ చేస్తే ఒకసారి రొటేషన్ చేస్తే 1 mm మూవ్ అవుతుంది. జనరల్గా అదే ఇస్తుంటారు. మనం వాడిచ్చింది మనం తీసుకోవడం, మనం చేయగలిగింది ఏం లేదు. జనరల్గా మనం ల్యాబ్లో వాడే స్క్రూ గేజ్కి, ఇంటర్మీడియట్ ల్యాబ్లో వాడేదానికి స్క్రూ గేజ్ యొక్క లీస్ట్ కౌంట్ 0.01 mm ఉంటుంది. ఓకేనమ్మా. ఇప్పుడు లీస్ట్ కౌంట్కి ఇది ఫార్ములా, పిచ్ ఆఫ్ ద స్క్రూకి ఇది ఫార్ములా. ఈ రెండు పెడితే లీస్ట్ కౌంట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ రీడింగ్ ఆఫ్ ద స్కేల్ కూడా చాలా ఇంపార్టెంట్. రీడింగ్ ఆఫ్ ద స్కేల్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. ఓకేనా. సరే, ఇప్పుడు రీడింగ్ ఆఫ్ ద స్కేల్ ఎలా తీసుకుందామో రాద్దాం. ఓకే, రీడింగ్ ఆఫ్ ద స్కేల్ కాదండి, రీడింగ్ ఆఫ్ ద స్క్రూ గేజ్. ఓకే రైట్. రీడింగ్ ఆఫ్ స్క్రూ గేజ్ అంటే డైమెన్షన్స్. ఈ పెన్ యొక్క డయామీటర్ కనుక్కోవడానికి, లెంత్ కనుక్కోవడానికి. ఓకేనా. దీని లీస్ట్ కౌంట్ 0.01 mm. ఓకే, ముందు అసలు రీడింగ్కి చూద్దాం. రీడింగ్ ఆఫ్ స్క్రూ గేజ్, రీడింగ్ ఆఫ్ స్క్రూ గేజ్, రీడింగ్ ఆఫ్ స్క్రూ గేజ్, రీడింగ్ ఆఫ్ స్క్రూ గేజ్, రీడింగ్ ఆఫ్ స్క్రూ గేజ్ is equal to main scale MSR plus LC into corrected circular scale reading. Corrected circular scale reading. Circular scale reading. Circular scale reading. సర్క్యులర్ స్కేల్ ఆర్ హెడ్ స్కేల్ ఏదైనా అనొచ్చు. ఎంఎస్ఆర్ ప్లస్ ఎల్సి ఇంటూ కరెక్టెడ్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్. కరెక్టెడ్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ అంటే, సో ఇక్కడ 0 ఎర్రర్ అనే మాట వస్తుంది. 0 ఎర్రర్, 0 కరెక్షన్. ఈ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ కి 0 ఎర్రర్, 0 కరెక్షన్ ని యాడ్ చేయాలి. ఓకేనా. సో 0 కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 0 ఎర్రర్. అసలు 0 ఎర్రర్ ఎలా కనుక్కుంటామో చూద్దాం. ముందు 0 కరెక్షన్ ఫార్ములా. 0 కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు, 0 కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 0 ఎర్రర్, మైనస్ ఆఫ్ 0 ఎర్రర్. 0 కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 0 ఎర్రర్. జీరో కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 0 ఎర్రర్. ఓకే, 0 కరెక్షన్. ఇప్పుడు కరెక్టెడ్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ అంటే, కరెక్టెడ్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ అంటే అబ్జర్వ్డ్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ ప్లస్ 0 కరెక్షన్. ఓకేనా. కరెక్టెడ్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్, కరెక్టెడ్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్, కరెక్టెడ్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు, corrected circular scale reading is equal to observed circular scale reading, observed circular scale reading, observed circular scale reading plus corrected circular scale reading is equal to observed circular scale reading plus 0 correction. 0 కరెక్షన్, 0 కరెక్షన్. సో అసలు ముందు 0 ఎర్రర్ ఎలా కనుక్కుంటారు? ఇప్పుడు దీన్ని పూర్తిగా తిప్పేసి ఈ టిప్ దీనికి ఆనుకునేటట్టు చేస్తాం. అప్పుడు ఈ రెఫరెన్స్, ఈ హెడ్ స్కేల్ మీద ఉండే 0 రీడింగ్ రిఫరెన్స్ లైన్ కి అబోవ్ ఉంటే, రిఫరెన్స్ లైన్ కంటే 0 పైకి ఉంటే 0 ఆఫ్ హెడ్ స్కేలు, అది 0 ఎర్రర్ ఏమవుతుందంటే 0 ఎర్రర్ పాజిటివ్, 0 ఎర్రర్ పాజిటివ్ అయితే 0 కరెక్షన్ వచ్చేసి నెగిటివ్ అవుతుంది. ఓకేనా. సో దాని కండిషన్స్ ఇప్పుడు రాద్దాం మనం.
ఎప్పుడు జీరో ఎర్రర్ పాజిటివ్, ఎప్పుడు జీరో ఎర్రర్ నెగిటివ్. జీరో కరెక్షన్ అనేది జీరో ఎర్రర్కి ఆపోజిట్లో ఉంటుంది. ఓకేనా? రైట్. ఇఫ్ జీరో ఆఫ్ ద హెడ్ స్కేల్ ఈజ్ అబౌవ్ ద రిఫరెన్స్ లైన్, రైట్? if zero of head scale okay, if zero of head scale is above reference line, if zero of head scale is above reference line, zero error is positive. Zero correction is negative. Zero error positive అయితే zero correction negative. Okay. Zero correction is negative. అంటే ఎన్ని డివిజన్స్ పైకి ఉంటాయి? 5 డివిజన్స్ పైకి ఉంది అనుకోండి. జీరో ఉండాల్సిన ప్లేస్లో 5 ఉంది అనుకోండి. సో జీరో ఎర్రర్ +5, జీరో కరెక్షన్ -5 అలా తీసుకోవాలి. ఓకే. అండ్ వైస్ వర్సా బదులు మళ్ళీ ఒక లైన్ రాద్దాం. ఇఫ్ జీరో హెడ్ స్కేల్ ఈస్ బిలో రెఫరెన్స్ లైన్, if zero of head scale is below reference line, zero error is equal to negative, zero correction is equal to positive. Zero error negative, zero correction positive. Okay. If zero head scale is below the reference line, zero error negative, zero correction positive. Right? Good. ఈ విధంగా ఒకవేళ జీరో ఎర్రర్ లేదనుకోండి, జీరో ఎర్రర్ గురించి ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోతే డైరెక్ట్గా అబ్జర్వ్ హెడ్ స్కేలింగ్ రీడింగ్ డైరెక్ట్గా వేసేయటం. ఇందాక వేసిన ఫార్ములా రీడింగ్లో ఇక లీస్ట్ కౌంట్ చెప్పాను. పిచ్ ఆఫ్ ద స్క్రూ బై నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. ఇదిగో సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ ఇవి ఎట్లా ఉంటాయి? 15 100 ఇస్తుంటాడు జనరల్. ఓకే. దీంతో పాటు ఇంకొక ఫార్ములా ఉంది, అంటే ఇది మెయిన్. ఇంకో రకంగా ఇస్తున్నాడు ఈ మధ్య ప్రాబ్లమ్స్. అది ఎలానో చెప్తాడు చూడండి. ఈసారి కొన్నిసార్లు జీరో ఎర్రర్ని సెంటీమీటర్స్లో ఇచ్చేస్తాడు. జీరో ఎర్రర్ మైనస్ ఇచ్చాడు అనుకోండి, జీరో కరెక్షన్ ప్లస్ వాల్యూ వేసుకోవటమే, డైరెక్ట్గా సెంటీమీటర్స్లో ఇస్తుంది. రాయండి. ఇప్పుడు దాని కండిషన్ కూడా రాస్తాను. కండిషన్ రాసి అప్పుడు రీడింగ్ ఎలా తీసుకోవాలో చెప్తాను. If zero error is given in centimeters, then reading of the scale, reading of scale is equal to MSR plus scale is equal to MSR plus main scale reading plus least count into circular scale reading
ప్లస్ జీరో కరెక్షన్, ప్లస్ జీరో కరెక్షన్, ప్లస్ జీరో కరెక్షన్. ఎంఎస్ఆర్ ప్లస్ ఎల్సి ఇంటూ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ ప్లస్ జీరో కరెక్షన్. ఇది వేసేస్తారు. ఇందాక ఏంటంటే జీరో ఎర్రర్ జీరో కరెక్షన్ నెంబర్ ఇస్తే కరెక్టెడ్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ వేయాలి. కరెక్టెడ్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్కి ఎలా చేయాలో చెప్పాను ఇందాక. అలా కాకుండా డైరెక్ట్గా జీరో ఎర్రర్ని సెంటీమీటర్స్లో, జీరో ఎర్రర్ని సెంటీమీటర్స్లో కనుక ఇచ్చారనుకో, డైరెక్ట్ ఈ ఫామ్లో ఎంఎస్ఆర్ మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ ఎల్సి ఇంటూ సర్క్యులర్ స్కేల్ రీడింగ్. మీరు ఎంత అబ్జర్వ్ చేస్తారో అది కరెక్టెడ్ కాదు. జీరో కరెక్షన్ డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. వాట్ ఈజ్ జీరో కరెక్షన్? మైనస్ ఆఫ్ జీరో ఎర్రర్, మైనస్ ఆఫ్ జీరో ఎర్రర్. సో ప్రీవియస్గా ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములాతో ఇచ్చారు. ఓకేనా? అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంట్, ఎలా అయినా ఇవ్వచ్చు. రీసెంట్గా ఇచ్చిన ప్రాబ్లమ్స్ దీంతో ఇచ్చారు. స్క్రూ గేజ్ మీద చాలాసార్లు ఇచ్చారు ప్రీవియస్ క్వశ్చన్స్. ఇప్పుడు ఒక రెండు చూద్దాం. ఓకేనా? రైట్. ఓకే, చూడండమ్మా, క్వశ్చన్ చూడండి. ఏ స్టూడెంట్ మెజర్డ్ the diameter of a small steel ball of screw gauge least count 0.001 centimeters. Least count రాసుకోండి ఫస్ట్. 0.001 centimeters. జనరల్గా ఇంతే ఉంటుంది మన ఇంటర్మీడియట్ ల్యాబ్లో ఉన్న లీస్ట్ కౌంట్. వాడిచ్చింది తీసుకోవడం, ఇక్కడ దాంతో సంబంధం లేదు. మెయిన్ స్కేల్ రీడింగ్ ఇచ్చాడు ఎంఎస్ఆర్. Main scale reading MSR is equal to 5 mm. 5 mm. Zero of circular scale coincides with 25 divisions above reference line. మా జీరో ఎర్రర్ సెంటీమీటర్స్ లో ఇచ్చేసాడు. జీరో ఎర్రర్ సెంటీమీటర్స్ లో ఇచ్చేసాడంటే జీరో కరెక్షన్ తీసుకోవటమే. ఓకే, జీరో ఎర్రర్ ఈజ్ ఈక్వల్, ఇదే ఈజీ అనమాట. జీరో ఎర్రర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారండి? మైనస్ ఆఫ్ 0.004 సెంటీమీటర్స్. జీరో కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు, జీరో కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు, జీరో కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 0.004 సెంటీమీటర్స్. జీరో ఎర్రర్ సెంటీమీటర్స్ ఇస్తే జీరో కరెక్షన్ రాసుకోవాలి. ఇంకా చెప్తాను ఇందాక సెకండ్ ఫార్ములా కింద, రీడింగ్ ఆఫ్ ద స్కేల్ ఈజ్ ఈక్వల్ టు రీడింగ్ ఆఫ్ స్క్రూ గేజ్, సారీ, reading of screw gauge, reading of screw gauge, reading of screw gauge is equal to MSR main scale reading plus least count into LC, least count into HS head scale reading or circular scale reading, circular scale reading plus last లో plus జీరో కరెక్షన్, ప్లస్ జీరో కరెక్షన్. ఓకే, జీరో కరెక్షన్, జీరో ఎర్రర్ కానీ జీరో కరెక్షన్ కానీ ఇస్తే ఇలా చేయాలి. మన యాడ్ చేయాల్సినది జీరో కరెక్షన్, జీరో ఎర్రర్ ఇస్తే ఇది కనుక్కోవచ్చు. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ఆర్. వాట్ ఈజ్ ఎంఎస్ఆర్? 5 plus LC అంటే 0.001 ఇంటూ చూడండి సర్క్యులర్ స్కేల్ రీడింగ్ ఎంత ఇచ్చారు? 25 డివిజన్స్ 25 ప్లస్ జీరో కరెక్షన్ వచ్చేసి ఇది 0.00 ప్లస్ 0.004. ఓకేనా? 5 ప్లస్ 0.025 ప్లస్ 0.004. 5.029 centimeters. 5.029 centimeters. ఓకేనమ్మా? సో దట్ ఈస్ ద ఆన్సర్. రైట్, ఓకేనమ్మా. ఓకే, చిన్న కరెక్షను. ఇదంతా బాగానే ఉంది సెంటీమీటర్స్. ఎంఎస్ఆర్ ఇచ్చింది ఎంఎంలో వాడు. 5 mm అంటే దీన్ని కూడా సెంటీమీటర్స్లో రాయాలి.
అన్ని సెంటీమీటర్స్ అన్నా వాడాలి లేదా అన్ని అన్నా వాడాలి. ఇది 0.5 సెంటీమీటర్స్, దిస్ ఈజ్ 0.5, దిస్ ఈజ్ 0.5. అప్పుడు ఇది కాస్త 0.529 అవుతుంది. 0.529 ఇది కాస్త 0.529, ఇది కాస్త 0.529 సెంటీమీటర్స్, 0.529. So that is the